అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎలదండి, పీడియాట్రిషియన్, డయాబెటాలజిస్ట్, హైదరాబాద్ నుండి. తరచుగా పిల్లల్లో ఆయాసం అనేది చూస్తూ ఉంటాము. అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది మనం చూస్తూ ఉంటాము. ఇది ఎలా గుర్తించాలనంటే, పిల్లల్లో శ్వాస తీసుకునేప్పుడు శ్వాస యొక్క రేటు పెరిగిపోవడం, అంటే ఎక్కువసార్లు శ్వాస తీసుకోవడము అనేది మనము గమనించాలి. ఒకవేళ ఎక్కువసార్లు శ్వాస తీసుకున్నట్టు అయితే వాళ్ళకి తీసుకునే శ్వాస వ్యవస్థలో లోపం ఉన్నట్టుగా గుర్తించాలి, అంటే వ్యాధి ఉన్నట్టుగా గుర్తించాలి. అదేవిధంగా ఛాతీ పక్కటెముకలు మధ్యలో లాగినట్టు ఉండడం కానివ్వండి, పక్క డొక్కలు ఎగిరేయడం ఉన్నట్టు కానివ్వండి, లేకుంటే శ్వాస తీసుకున్నప్పుడు గ్రోనింగ్ ఆర్ గ్రంటింగ్ అని అంటాం, అంటే అని మూలిగినట్టుగా శబ్దం కానివ్వండి, లేకుంటే పిల్లి కూతలు లాంటివి కానివ్వండి ఉన్నప్పుడు శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి. పిల్లలు రాత్రి వేళల్లో తరచుగా ఆయాసానికి గురవుతున్నా కానివ్వండి, విపరీతంగా దగ్గుతున్నట్టు కానివ్వండి, తర్వాత నిద్రలో లేచి వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అయ్యి వాళ్ళు లేచి కూర్చొని ఏడుస్తున్నట్టు, ఆయాసం తీసుకున్నట్టు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు అవుతే కానీ వాళ్ళకి ఆస్తమా అంటే ఉబ్బస వ్యాధి ఉందా చూసుకోవాలి. అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం, అంటే ఈ GERD అని అంటాము, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే యాసిడ్ అనేది వాళ్ళకి ఒక రిఫ్లెక్స్ అయ్యి గొంతు దాకా వచ్చి వాళ్ళకి శ్వాస కోశాలని ఇరిటేట్ చేసి యాసిడ్ మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే తరచుగా పిల్లలకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయి వాళ్ళు నిద్ర లేచి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇది కనుక మనము ముందుగా గుర్తించి నివారించకపోతే, చికిత్స ఇప్పించకపోతే న్యూమోనియాకి దారితీసే ఇది అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఆస్తమాకు కూడా దారితీసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఒక చిన్న ఇది ప్రాబ్లము, ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది మనం గుర్తించి ట్రీట్మెంట్ ఇవ్వకుంటే అది పెద్ద వ్యాధిగా సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎక్కువసార్లు ఆయాసంతో గాలి శ్వాస తీసుకున్నట్టున కానీ, విపరీతంగా దగ్గు ఉన్నట్టు కానీ, కొద్ది దూరం నడవగానే ఆయాసపడుతున్నట్టు కానివ్వండి, లేకుంటే వాళ్ళ చేతి వేర్లు కానివ్వండి బ్లూగా నీలి రంగులో మారుతున్నట్టు కానివ్వండి, తర్వాత వాళ్ళు మాట్లాడలేకపోవడము, అంటే చిన్న చిన్న పదాలు కూడా మాట్లాడలేకపోవడం, మాట్లాడడానికి ఇబ్బంది, అంటే ఆయాసంతో ఇబ్బంది పడుతున్నట్టు కానివ్వండి ఉన్నట్టయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టు మనం గుర్తించాలి. అదేవిధంగా రాత్రి విపరీతంగా గురకబెట్టడము పిల్లలు, తర్వాత నోటి నుంచి గాలి తీసుకోవడం ఉన్నట్టయితే కూడా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్టుగా మనము గమనించాలి. సో పిల్లలు మాట్లాడడంలో ఊపిరి తీసుకోవడానికి ఒక కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. ఈ కోఆర్డినేషన్ లోపం జరుగుతుంది. పిల్లలు ఆయాసంతో మాట్లాడలేకపోతున్నారు, ఊపిరి తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు వారి యొక్క దైనందిన జీవితంలో ఉన్న కార్యక్రమాలు నిర్వర్తించలేకపోతున్నారు, స్కూల్ యాబ్సెంట్ అవుతున్నారు, వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించలేకపోతున్నారు అన్నప్పుడు వారికి శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నట్టు గుర్తించి వెంటనే వైద్యుని సంప్రదించాలి. తద్వారా వారి యొక్క శ్వాసకు సంబంధించిన సమస్యలకి మనము సత్వరం చికిత్స చేయించిన వాళ్ళం అవుతాము. వారి యొక్క ఆరోగ్యకరమైన భవిష్యత్తుకి బంగారు బాట వేసిన వాళ్ళం అవుతాము. సర్వేజన సుఖినో భవంతు.